లూకా సువార్త 12:40. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. ఇది వినిచిన ప్రతి వారు సిద్ధపడి ఉండాలన్న తండ్రి, ప్రతి క్షణము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ యొక్క వాక్యం ద్వారా బలపడటకు కృప చూపించమని, ప్రతి హృదయాన్ని తెప్పరేలా చేయమని యేసు నామములో ప్రార్థించి నామే పొందుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. మన సిద్ధపాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇటలీలో జరిగిన సంఘటన. ఒక వినోదయాత్రికుడు, అంటే మనం అప్పుడప్పుడు టూర్స్ వెళ్తూ ఉంటుంటాం కదా, వినోదం కోసం పార్కులకి కొన్ని ట్రిప్స్ వెళ్తూ ఉంటుంటాం. అలాగా ఒక వ్యక్తి ఇటలీ దేశం వెళ్ళాడంట. ఇటలీ దేశం వెళ్ళాక మంచి మంచి పార్క్స్ కానీ ఉద్యానవనాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం వెళ్తూ ఉంటుండే కదా. ఇటలీ దేశంలో ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి ఉద్యానవనాన్ని సందర్శించడానికి వెళ్ళాడంట ఈ యొక్క వ్యక్తి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తోటమాలను చూశాడంట. ఆ తోటమాలను చూసి లోపల ఎంతో మెచ్చుకుంటూ మురిసిపోతూ ఆ తోటమాలతో మాట్లాడుతూ మొదలుపెట్టాడంట. హలో బ్రదర్, ఎంతకాలం నుంచి ఇక్కడ మీరు పనిచేస్తున్నారు అని చెప్పి ఈ యొక్క వ్యక్తి ప్రశ్నించాడంట. అప్పుడు ఆ తోటమాలి 25 సంవత్సరాలు బట్టి ఇక్కడ పనిచేస్తున్నానండి అని చెప్పాడంట. ఓ, మరి ఈ యొక్క మీ యొక్క యజమాని ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చాడు అని అంటే, 4 సార్లు వచ్చాడండి. 4 సార్లా? 25 సంవత్సరాల్లో 4 సార్లే వచ్చాడా? అవునండి అని చెప్పాడు. అయితే ఆయన ఎప్పుడు వచ్చాడు? లాస్ట్ ఎప్పుడు వచ్చాడు? క్రితం ఆయన వచ్చి ఎంతకాలం అవుతుంది? లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఎంతకాలం అవుతుంది అని అడిగితే, దగ్గరగా 12 సంవత్సరాలు అవుతుందండి. 12 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి అని చెప్పాడు. ఓహో, అయితే ఆయనకి కుదరదేమోలే. మరి ఉత్తరాలు ఏమైనా రాస్తాడా? లేదండి. ఫోన్ ఏమైనా చేస్తాడా? లేదండి. లేకపోతే మీ యొక్క యజమానుడి తరపున ఎవరైనా వచ్చి పనులు చేసుకుంటూ ఈ తోట ఎలాగుందో చూసి ఆయనకి చేసి ఫోన్ చేసి ఏమైనా చెప్తారా? లేదండి. మరి ఎవరు వస్తారు? దీని బాధ్యతలు ఎవరు చూస్తారంటే, లేదండి, ఎవరూ లేదు, మా యజమానుడే వస్తాడు కుదిరినప్పుడు. ఈ 25 సంవత్సరాల్లో 4 సార్లు మాత్రమే వచ్చాడు. లాస్ట్ టైం 12 సంవత్సరాల క్రితం వచ్చాడు, మళ్ళీ ఇప్పటికి రాలేదు. సో బాధ్యతలంతా కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి ఆ యొక్క తోటమాలి చెప్పినటువంటి మాటలకు ఆశ్చర్యపోయాడు. అంటే ఈ యొక్క టూరిస్ట్, అంటే వినోదయాత్రికుడు ఆశ్చర్యపోయి, మరి చూస్తుంటే మీ యొక్క యజమాని రేపే వస్తాడేమో అన్నంత అందంగా ఈ యొక్క తోటను ఉంచవే, ఎక్కడ చెత్త లేకుండా, ఎక్కడ ఏ విధమైనటువంటి కటింగ్ లేకుండా, ఎక్కడ ఏ లోపం లేకుండా చాలా కష్టపడి పనిచేస్తూ ఫ్రెష్గా నీరు పెట్టి మీ యజమానుడు రేపు వస్తాడేమో అన్నట్టు ఈరోజు అంతా సిద్ధపరిచించావు. మీ యజమాని రేపే వస్తాడేమో అన్నంత అందంగా ఉంచావే ఈ తోటని అన్నాడంట. దానికి కూడా ఆయన కాదండి అన్నాడంట. అదేంటి, రేపే వస్తాడనంత నీట్గానే పెట్టావు కదా అంటే, కాదండి అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, రేపు కాదండి, ఇప్పుడే వస్తాడేమో అన్నట్టుగా దీన్ని నీట్గా చేశాను నేను. మా యజమాని ఇప్పుడే వస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఉంటాను ఇప్పుడు కూడా నేను. రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడని కాదు, ఇప్పుడే నా యజమానుడు వస్తే ఈ యొక్క తోటలో ఏ లోపము ఉండకూడదు అన్నట్టు, ఇప్పుడే వస్తాడు అన్నట్టుగా ప్రతి క్షణము కూడా నేను ఈ యొక్క తోటను సిద్ధపరచుంచుతానని చెప్పాడంట. హల్లెలూయా. ఈ యొక్క వినోదయాత్రికుడు చాలా ఆశ్చర్యపోయాడంట. సరే, రేపు వస్తాడు కాదు, ఇప్పుడే వస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క తోటను, ఈ యొక్క మరి ఉద్యానవనాన్ని నేను సిద్ధం చేసి ఉంచుతాను ప్రతిరోజు కూడా. హల్లెలూయా. అర్థమైందా మీకు అందరికీ?
ఇప్పుడు చదువుదామా లూకాసు వార్త 12:40. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండండి. ఆ తోటమాలి ఏ విధంగానైతే తన యజమాని అప్పగించినటువంటి ఆ యొక్క ఉద్యానవనాన్ని 12 సంవత్సరాలైంది లైన్ వచ్చి మరలా ఇప్పుడు వస్తారో ఏంటో మనకేం తెలుస్తుందిలే. ఆయన వచ్చే ముందు ఫోన్ చేస్తాడు, అప్పుడు నీట్గా చేద్దాం అనుకోవట్లేదేనా. ఆయన ఎన్ని సంవత్సరాలైంది వచ్చి అన్నది కాకుండా ఆయన వచ్చేది మళ్ళా ఇప్పుడే ఈరోజే వస్తున్నాడు అనేటువంటి రీతిగా ఆయన ఆ యొక్క ఉద్యానవనాన్ని సిద్ధం చేసి ప్రతిరోజు అంత అద్భుతంగా చేస్తూ ఉన్నాడంట. కాబట్టి ఈ రోజున మనం కూడా మన జీవితాన్ని ఆ ఉద్యానవనంలాగా దేవుని కొరకు ఎప్పుడు కూడా సిద్ధం చేసి అందంగా ఆకర్షణీయంగా దేవునికి మహిమార్థంగా ఉంచాలి. అలా ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న మనందరికీ సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.